ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు కూర్చుని సంక్షేమ పథకాలు తగ్గించి అభివృద్ధిని పెంచితే రాష్ట్రం బాగుపడుతుంది కానీ లేకపోతే సోమాలియాలా తయారవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్. రైట్ సత్యం గారు, మనకి శాసనాలు వీరబ్రహ్మం గారు ఉన్నారు టీడీపీ నుండి, వారి కామెంట్ కూడా చూద్దాం. వీరబ్రహ్మం గారు నమస్తే అండి. నమస్తే ఎట్లా సార్, అంటే ఎలా చూడాలి? ఇటు మళ్ళీ ఏమన్నా పవన్ అదేవిధంగా చంద్రబాబు గారు ఏపీకి వరాలు ఇవ్వబోతున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారా? బడ్జెట్ ఎలా ఉండబోతుంది? అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అభివృద్ధి సంక్షేమంతో పాటు మిగతా ప్రాజెక్టులు ఇట్లా అన్ని కూడా ఏ విధంగా చేయాలని ప్రణాళికబద్ధంగానే తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది. జగన్ గురించి ఇప్పుడేం అవసరం లేదు. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు జగన్ చేశాడు, అవి చేశాడు, ఇది చేశాడని. మేము వచ్చిందే 8 మాసాలు అయిపోయింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మరి గతంలో ఉన్నటువంటి ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందేవి, ఎంత ఖర్చు పెట్టినా అందేవి. కానీ గత ప్రభుత్వంలో ఎవరికి లేదు, కేవలం నాయకులకు మాత్రమే ఇష్టప్రకారంగా అందడం తప్ప ఏం లేదు. మేము వచ్చేది రేపు చూడండి, బడ్జెట్ అటు ప్రాజెక్టులు పోలవరం కానివ్వండి ఏదైనా సరే మేము బ్రహ్మాండంగా నిధులు కేటాయిస్తారు. దీనికి కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ కూడా ఇవ్వబోతుంది. ఇప్పటికే చాలా ఇవ్వడం జరిగింది. అమరావతి పూర్తి చేయాలా. మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అంటే ఉచిత పథకాలు అన్నారు, అవి మనమేమి ఇవాళ మనం పెట్టింది ఏం కాదు, గతంలో నుంచే ఉన్నాయి. దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయో, ఎన్ని బిల్లులు ఏ విధంగా చేసుకున్నారో ఇవాళ దానికి సత్యంగా జరుగుతూ ఉంది. మేము రేపు జరిగేటువంటి ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా చాలా ఆసక్తికరంగా వినేటువంటి విషయాలన్నీ కూడా రేపు మేము చేయబోతున్నాం. మీరే చూస్తారు. నిన్న మొన్న 3 రోజుల పాటు నుంచి కూడా అమరావతిలో కేవలం రేపు బడ్జెట్ ఎట్లా చేయాలి, ఏ విధంగా తృప్తి చెందాలి, ప్రజలకు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తప్పకుండా రేపు బడ్జెట్ గత బడ్జెట్ కంటే భిన్నంగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేగాని ఏదో మీరు చేయలేదు వచ్చి ఇంకా ఎట్లా చేస్తా ఉన్నారు మిత్రులు చెప్తా ఉన్నారు, అవన్నీ కాదు. మేము వచ్చిన తర్వాత ప్రజలు మా మీద నమ్మకంతో, మరి ఎంత నమ్మకం అనేది ఉంటే గత ప్రభుత్వం ఎంత చెడుగా చేస్తే ఈ ప్రభుత్వాన్ని 151 నుంచి 11 చేసి మాది 22 నుంచి ఇవాళ కూటమి 164 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయంటే మా మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయం. తప్పకుండా బడ్జెట్ లో మేము చాలా చేసేటువంటి కార్యక్రమాలను కూడా చెప్తామని సార్ మీకు తెలియజేస్తా ఉన్నాం. రైట్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళే మాట్లాడాలా, మీడియా ముఖంగా కూడా మేము మాట్లాడతాం అంటే సోకాల్ కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు పిలుచుకుని కూడా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం చాలా హల్చల్ అవుతున్నాయి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సమాధానం చెప్పాల్సింది ప్రజలకు, అది మీడియా త్రూ కూడా చెప్పొచ్చు, అసెంబ్లీకే వెళ్ళాలా, ప్రతిపక్ష హోదా కావాల్సిందే అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. అసలు అది కాదండి, ఆ విధంగా వాళ్ళు మాట్లాడటానికి కొద్దిగా తలగా పనిచేస్తలేదు వైసీపీకి. నాకు ప్రతిపక్ష హోదా ఏంటి ఎట్లు ఇస్తారండి? మరి ఒకసారి ఆయన గుర్తు చేసుకోమనండి. చంద్రబాబు గారు ఏమన్నారు, నేను గట్టిగా అనుకుంటే నలుగురిని మార్చుకుంటే నీ ప్రతిపక్ష హోదా పోతే జాగ్రత్త అన్నాడు. మరి ఆ రోజు లెక్కలేసిన ఆయన ఇవాళ వచ్చిందే 11, నేను ఇస్తే వస్తానంటాడు. ఏమన్నా అది ఉంది అర్థం? కేవలం ఏం లేదు. ఇవాళ మాట్లాడి చట్టం ఉందే ఏమన్నా? కనీసం అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేని వైసీపీ నాయకులు బయట మాట్లాడే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఎందుకు రారండి లోపలికి? జీతాలు తీసుకోవద్దా? మీకు ఇచ్చే బెత్తం రావద్దా? ఇవన్నీ మొత్తం చక్కెర మీకు కావాలా? గన్మెన్లు కావాలా? వదిలేయండి. మరి అట్లా చేసేవాళ్ళు ఉంటే అట్లా కాదు. అతను కేవలం అసెంబ్లీకి వస్తే నేను ఎక్కడే వాళ్ళు మాట్లాడేటువంటి వాస్తవాలు మేమే వాళ్ళని నిందించాం. మా బాబు గారు ఎప్పుడో చెప్పారు, మా నేత చంద్రబాబు గారు, మీరు రండి అన్నారు, స్పీకర్ గారు రమ్మన్నారు, మిగతా వాళ్ళు కూడా రమ్మంటున్నారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు. ఇవాళ చాలా మంది చెప్పుకుంటున్నారు కొత్తగా మేము ఒక 5 మంది ఎన్నికైనా అసెంబ్లీ లోపల ఏదో చూద్దామంటే అవకాశం మాకు లేదు. ఏంటి మా కర్మ అంటున్నారు. ఎందుకు రండి? ప్రజా సమస్యల మీద పోరాడే జగన్, అతనికి దమ్ము. వీరబ్రహ్మం గారు రీసెంట్ గా చంద్రబాబు గారు చెప్పారు, అంటే
కేంద్రం నిధులు కొన్ని సమకూర్చింది ఏపీకి సంబంధించి కూడా, వాటిని ఏదంటే పోలవరం ప్రాజెక్టులు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, ఇలా వీటిని ఇతర పథకాలకి మళ్ళీ చేయటువంటి అవకాశం లేదన్నారు. మరి ఇప్పుడు బడ్జెట్ విషయంలో ఎలా ఉండబోతుంది, మరి ఆ నిధులన్నీ కూడా ఎలా సమకూరే అవకాశం ఉంది? బడ్జెట్ కంపల్సరిగా సంక్షేమానికి ఉండాల్సిందే, అభివృద్ధి కొంత ఉండాల్సిందే, దాన్ని ఏం కాదంటానికి ఏం లేదు. వాటిని కేటాయిస్తూ ఇంకా నిధులు, ఇంకా ఇప్పుడు మళ్ళా కొన్ని ప్రాజెక్టులకు అన్నిటిని సమకూర్చాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మేము చేస్తాం. కానీ మీరు చెప్పినట్టు, వైసీపీ వాళ్ళు చెప్పినట్టు, ఇంకోటి చెప్పినట్టు మేము ప్రజలకు కానీ ఇంకోటి కానీ అన్యాయం చేసేటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం కాదు. వైసీపీ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించండి. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నేను అదో ఇదో అని మాట్లాడటం సరైనది కాదు. అని ప్రతిపక్ష వాళ్ళు లేకపోతే నీ కర్మ, నీకు చేతగాక ప్రజలు ఆ 11 కూడా ఇచ్చారు. ఆ 11లో కూడా ఇవాళ రేపు 1-2 వెళ్ళిపోతా ఉన్నారని చెప్పుకుంటున్నారు. నువ్వు రాకుండా మా ప్రభుత్వం మీద విమర్శించేటువంటి హక్కు వైసీపీ ప్రభుత్వానికే లేదు. మేము చేసేటువంటి రేపు బడ్జెట్ చూడండి, శబాష్ బడ్జెట్ అనేటువంటి విధంగా మా కూటమి చేస్తుంది. మీకు అన్ని చేయడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రైట్. శీలం వెంకటేశ్వర గారు ఉన్నారు. వెంకటేశ్వర గారు, మీరు ఎలా చూస్తారు? ది బడ్జెట్కి సంబంధించి ఎలా ఉండబోతుంది? అంటే ఆశాజనకంగా చూడొచ్చా? ఏపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా? మీరేం మాట్లాడతారు? అంటే సంక్షేమం, అభివృద్ధి ఈ విధంగా కూడా మేము ముందుకు వెళ్తామంటూ కూటమి ప్రభుత్వం చెప్తోంది. మీ మాట ఏంటి? ముందుగా మీకు ఛానల్లో ఉన్న ఇద్దరు సోదరిమణులకు, తెలుగుదేశం పార్టీ స్పోక్ పర్సన్ అయిన సార్కి, అలాగే ఇంతకుముందు మాట్లాడారు కదా అక్షర సత్యం గారు ఫోన్ లైన్లో, వారికి, ప్రేక్షకులందరికీ, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా బడ్జెట్ అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అయిపోయిందంటే, పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బడుగు బలహీన వర్గాలకైతే పనులు లేవు. ఇప్పుడు కాదు, గత 5 సంవత్సరాల్లో కాస్త కూస్తో జగనన్న వేసిన